మా టీవీలో ఏమొచ్చింది డాక్టర్ బాబు కొండలతో అంటే మీకు ఎలా తెలుసు అడుగుతారా? అప్పుడప్పుడు మా వారు పెట్టుబడి అది అవి చెప్తారు కానీ ఏంటమ్మా చెప్పండి. గొల్లియాతు 9 అడుగుల మహానుభావుడి దగ్గరికి యుద్ధానికి వెళ్ళడానికి ఎలా వెళ్ళాడంటే దాదాపు 5 సన్నని రాళ్ళు. ఈ 5 సన్నని రాళ్ళే 5 గుర్తులు. నమ్మిన వాళ్ళకి చెప్పగలరా? ప్రైజ్లో 5 సన్నని రాళ్ళు 5 గుర్తులు సూచిస్తుంది. ఒకే ఒక సన్నని రాయి ఇలాగా ఈ జపమాలే ఒక వర్షంలాగా రాయిని పట్టి ఇలాగ తిప్పి కొట్టగానే ఎలా పోయాడంటాడు గొల్లియాతుకి? నొసలి మీద రాయి తగలగానే ఏమైపోయాడు చెప్పండి? ఏమైపోయాడు? గిర్రున తిరిగి క్రింద పడి సచ్చాడు. మీ ఇంటిలో నీవు కూడా ఏ దుష్ట శక్తితో బాధపడుతున్నావో, అప్పుల బాధతో బాధపడుతున్నావా, కుటుంబ సమస్యలతో బాధపడుతున్నావా, భార్య భర్తల మధ్య శక్తి లేకుండా బాధపడుతున్నావా, లేకపోతే నీ భర్త నిన్ను హింసిస్తున్నాడా, లేకపోతే భార్య భర్తల మధ్య శక్తి లేక బిడ్డలు చెల్లా చెదిరిపోయారా, నీ కుమారుడికి ఉద్యోగం లేకుండా బాధపడుతున్నావా, నీ భర్తకు ఉద్యోగం లేక వేదనతో బాధపడుతున్నావా, నీవు కూడా దావీదులాగా 5 గుర్తుల బదులు కనీసం ఒక గుర్తు మీ ఇంట్లో చెప్పినప్పుడు మీ ఇంటికి విజయము కలుగును గాక. నా వినవా చెప్పండి? నాకు వద్దు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మా ఇంట్లో మా ఆయన కొడుతున్నాడండి, నాకు ఎక్కడ చూసినా అప్పుడేనండి. ప్రార్థన చేయి. గొల్లియాతుని చంపటానికి దావీదు ఎన్ని రాళ్ళు తీసుకెళ్ళాడు? 5 రాళ్ళు. ఈ 5 రాళ్ళే 5 గుర్తులకి. ఇది మన విశ్వాసం. మన విశ్వాసం ఎక్కడుందని జపమాల, ఎక్కడుందని ఈ పూల జపమాల, ఈ మంత్రాలన్నీ ఇది కాదు, బైబిల్లో ఉంది. చదవాలి బైబిల్ చదివినప్పుడు ఇలా చెప్పా, మనకు తెలివి లేని వారు కూడా తెలివినిస్తుందంట బైబిల్. మా పిల్లలు చదవడానికి అంటున్నాను, క్లాస్ పంపించు. ఆదివారం పూట సండే క్లాస్ ఉందంటే ఎవరున్నారు? మనకంటే ముందు తల్లిదండ్రుల కంటే ముందు పిల్లలు ఇంటికి అవుతున్నాడు. బైబిల్ క్లాస్ నేర్పించండి. బయట సండే క్లాస్ ఉంటారు వాళ్ళకి. ఏ క్లాస్ అంటే వాళ్ళకి? సండే క్లాస్ అనుకుంటారంటే ఏమంటారు నాకు తెలియదు కానీ సండే క్లాస్ అంటారు. మన క్యాటగిషన్ పెట్టిన రెండంటే మన పిల్లలు మా పిల్లలు ట్యూషన్ పోవాలంటున్నారు. ట్యూషన్ ముఖ్యం. మీకు వాక్యం చెప్తుంది. కీర్తన 19 కీర్తనలో మనం చదివినట్లయితే 19 కీర్తనలో 7వ వచనంలో ఈ విధంగా వాక్యం ప్రభు యొక్క ధర్మశాస్త్రము పరిపూర్ణమైనది, అది ఆత్మకు నూతన జీవమును సుఖను, ప్రభు ఆజ్ఞలు నమ్మదగినవి. గుర్తుపెట్టండి, తెలివి లేని వారికి ఏమిస్తుందండి? ఇది మన పిల్లలకు జ్ఞానం కావాలంటే ఎక్కడ పంపించాలండి? ట్యూషన్ పంపించాలి. ఎక్కడ పంపించాలి? ఆదివారం కూడా ఎక్కడ పంపించాలి? క్యాటగిజానికి పంపించాలి. సిస్టర్లు ఉంటున్నారు చెప్పడానికి, ఫాదర్లు ఉంటున్నారు, మాస్టర్లు ఉంటున్నారు. మన పిల్లలు మాత్రం ఉండడు. మన పిల్లలు మాత్రం మీరు అనుకుంటున్నారు ఆశామాశాలు. వాళ్ళు నిజంగానే ఆ సంఘాల పిల్లలు టాప్లో ఉన్నారంటే కారణం వాళ్ళు ఇది నేర్చుకుంటున్నారు. మనం ఏం నేర్చుకుంటున్నాం? ఎప్పుడు పూజ చేసి ఎప్పుడు ఇంటికి వెళ్దాం, ఎప్పుడు గాడిలో గుర్రు తిన్నాము. ఇది కాదు మనకు కావాల్సింది. తెలివి లేని వారికి తెలివినిచ్చేదే ఇది. నేను చెప్పిన మాట కాదు, బైబిల్ మీకు చూపించండి కానీ వాక్యం చదవండి. మీ పిల్లలకి తెలివి కావాలంటే ఇది కాదు. ప్రియ సహోదరులారా, గుర్తుపెట్టుకోండి. మరి ఈ జపమాల ఇంట్లో చెప్తే లాభం ఏంటంటే గొల్లియాతు చంపడానికి దావీదు ఒకే ఒక సన్నద్ధం, కనీసం ఒక గుర్తులు చెప్పండి. మీ కుటుంబానికి విజయం. మరియ తల్లి చూసి అద్భుతాలు ఒక చెప్పిన టైం అయిపోయింది. వాళ్ళ గారు పాప సంగీతం చేసేవాళ్ళు ఎవరున్నారా? ఇంకా ఎవరైనా? పాప సంగీతం అనే దేవధర్మానము ఎలాంటిది తెలుసా? ఇందాక ఇంతకు చెప్పి మనమంతా మర్చిపోతున్నాం. ఏంటిది? సబ్బు లాంటిది. ఏంటిది చెప్పండి, అందరూ చెప్పండి. ఏంటిది? సబ్బు దేని వాడతామా?
మరి సబ్బుతో నిగనిగలాడే శ్రమ కావాలంటే ఏ సబ్బు వాడాలంట? మరి ఈ సబ్బు పాప సంకేతనమనే దేవతను మనల్ని శుద్ధి చేస్తుంది. అందుకని దావీదు పాపం చేసిన తర్వాత ఏం చేశాడు? అయ్యా నన్ను కడుగును. ఎలా కడగలంట? మంచు కంటే తెల్లగా కడుగు. అక్కడ గురువు నిన్ను మంచు కంటే, మన విచారణ సంఘాలు ఇప్పుడు గుళ్ళకి వచ్చినప్పుడు విచారణ సమయం చూడగాకండి. అక్కడ విచారణ సమయం ప్రతి మంది చూడగాకండి. ఆయన మనసునే చూడగాకండి. ఆయననే చూడదు. ఎలా ఉన్నాడు అలా ఉన్నాడు. ఆయన రూపంలో ఎవరున్నారంట? యేసులో ఉన్నారు. నమ్మిన వాళ్ళు మాత్రమే గట్టి చెప్పబడతారు. ఆయన ఉన్నాడని నీవు ఆయన దగ్గర వెళ్ళినప్పుడు ఆయన నీ పాపాలను అనుకుంటాడు. ఎలా కలుగుతాడంట? ఇప్పుడే చెప్పాడు. సబ్బు కంటే మంచు కంటే చూడండి. కీర్తన వాక్యం చెప్తే మీకు నమ్ముతాను. నాకు కీర్తన 51:7 నేను శుద్ధుడనగుదును. నన్ను కడుగుము. ఎలాగంట? ఎలాగా చెప్పండి. ఎలా కడుగుతాడంట? వెనకంటే పనుల మీద కూర్చున్నావు చెప్పాలి. ఎలా కడుగుతాడంట? ముందుండాలనే కాదు క్లాసు. వెనకంటే కూడా ఎక్కడ వెనకంటే చెప్పాలి. ఎలా కడుగుతారంట? చెప్పండి. ఎలా కడుగుతారంట? మంచు కంటే. మంచు చూసారా? పొలానికి వెళ్తే కదా మంచు చూసేది. మీ ఇంట్లో ఫ్రిడ్జ్ చూసారా? ఫ్రిడ్జ్ చూసారంటే చెప్పాలి. ఫ్రిడ్జ్ లో డీప్ ఫ్రిడ్జ్ ఓపెన్ చేయండి. దాంట్లో ఏమవుతుంది? ఐస్. అది మంచు. దానికంటే తెల్లగా నిన్ను నీ పాపాన్ని కడిగేదే ఈ యొక్క ఏ దేవత రమానము? పాప సంకీర్తనం అనే దేవత రమానము. నమ్మిన వారు రెండు చేతులు పట్టి పాపం లేకుండా ఈ లోకంలో జీవించినప్పుడు ఆమెకు ఉన్నటువంటి ఒక్కసారి ఆమె దర్శనమైంది. ఎంతమంది దర్శనమైంది? ముగ్గురు. ఏ భార్యకి? ముగ్గురు. దాంట్లో ఒక పేరు చెప్పండి చూద్దాం. జెసికా, ఇంకా లూసీ, ఇంకా ఇంకో పేరు చెప్పాలి. అసలు మర్చిపోయారు. బెర్నదెత్త. ఎవరు? బెర్నదెత్తకి మరి ఒకసారి ఆమె దర్శనమైన తర్వాత సూర్యుడు ఉదయించగానే సూర్యకిరణాలు భూమిని తాకుతాయి. సూర్యుడు ఉదయించలేదనుకోండి, మనదంతా ఎట్లుంటుంది? అంధకారం, చీకటిగా ఉంటుంది. సూర్యకిరణాలు మనం తాకగానే మనకేమొచ్చింది? డి విటమిన్ వస్తుంది. లేకపోతే మన శరీరాలు ఎండలో కష్టం నిలబడ్డామనుకో మన శరీరం కూడా నిగనిగలాగా మెరుస్తుంది. అలాగే మరియ తల్లి బెర్నదెత్తకు దర్శనమైనప్పుడు మరియ తల్లి యొక్క ఆ యొక్క తేజస్సు, ఆ కిరణాలు ఎవరి మీద పడ్డాయంట? బెర్నదెత్త మీద పడ్డాయి. ఎవరి మీద పడ్డాయి? బెర్నదెత్త మీద పడ్డాయి. ఆమె అది కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత ఆ బాలిక భక్తితో పెరిగి పెద్దయి సిస్టర్గా కన్యాస్త్రీగా అయిన తర్వాత ఆమె చనిపోయింది. చనిపోయిన తర్వాత 40 సంవత్సరాల తర్వాత, మీకు ఇది బుక్లో చూపిస్తాను, మరి దాని గురించి రాసిన పుస్తకాలు చదివాను చెప్తాను. 40 సంవత్సరాల తర్వాత ఆ బెర్నదెత్త సమాధిని తెరిచినప్పుడు ఆమె శరీరము కుళ్ళిపోలేదట. నమ్మిన వారు ఎలా సాధ్యమైనదని మనం ఒక మనిషి చనిపోయినప్పుడు ఎలా చనిపోయాడని ఏం చేస్తున్నారు డాక్టర్లు? ల్యాబ్ పంపిస్తున్నారు. అవునా కదా? లేక ఎవరి పోస్ట్ మార్టం. ఈ యొక్క శవాన్ని 40 సంవత్సరాల తర్వాత బెర్నదెత్త యొక్క ఆ యొక్క బాడీని చేసినప్పుడు ఆ యొక్క తేజస్సు, మరిదన యొక్క తేజస్సు, మరిదన సభ్యులు గుర్తుపెట్టుకోండి. మరిదన సభ్యులు వచ్చినప్పుడు
తేజస్సు ఏ విధంగా ఉషోదయం చూసారా? ఆ ఉషోదయమైన తేజస్సు ఈ బెన్నదెత్త మీద పడినప్పుడు చనిపోయిన తర్వాత కూడా ఆమె శరీరము పొల్లిపోయినట. అంతటి శక్తి గల తల్లి బెన్నదెత్త. ఇంకొక సాక్ష్యం పోపు గారు, 2వ జాన్ పాల్ పోపు గారు 1987 సంవత్సరంలో ఆయన మొత్తం ప్రపంచ దేశాలన్నీ చూడడానికి వచ్చాడు. మన దేశానికి కూడా వచ్చాడు, బొంబాయికి వచ్చాడు. అప్పుడు నేను చిన్నాడు, నేనంతా దాదాపు 10th క్లాస్ చదివాను. 15 సంవత్సరాల వయసులో బొంబాయికి వచ్చాను. నేను చూడలేకపోయాను. చాలా మంది వచ్చేసాను. అంత పోపు గారికి తెలిసే వయసు కాదు. మరి అలాగా ఈయన అన్ని 2వ జాన్ పాపు గారు దేశాలు చూస్తున్నప్పుడు పాకిస్తాన్ వెళ్ళినప్పుడంట ఆకా అనే ఒక ఉగ్రవాది ఈ యొక్క 2వ జాన్ పాపు గారిని షూట్ చేశాడు. ఈయన షూట్ చేయడంలో చాలా ఎక్కడ బుల్లెట్ దింపాలంటే అక్కడ ఆ బుల్లెట్ కాల్చేటువంటి నైపుణ్యత కలిగినటువంటి ఆకా అనే ఉగ్రవాది పోపు గారిని ఇక్కడ గుండెకు షూట్ చేశాడు. షూట్ చేయగానే ఆ బుల్లెట్ ఇక్కడ తగలగాల్సింది ఎక్కడ తగిలిందంట? కొంచెం కింద, ఎక్కడ? ఈ యొక్క కడుపులో తగిలింది. కడుపులో తగలగానే పేగులన్నీ కూడా కట్టేది. అలా హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు పోపు గారిని అడిగినప్పుడు ఒక విలేకరి, అయ్యా ఆయన ఉగ్రవాది, చాలా నేర్పరి, ఆయన షూటింగ్లో చాలా ప్రథముడు, గుండె షూట్ చేస్తే ఇక్కడ ఎలా తగిలిందని పోపు గారు చెప్పినాడు. ఒకే సాక్షి చెప్పాడు, ఆ యొక్క బుల్లెట్ నా గుండె తగలాల్సింది, కానీ ఒక స్త్రీ ఆ చెయ్యి అడ్డం పెట్టినప్పుడు, ఇలా అడ్డం పెట్టినప్పుడు ఆ బుల్లెట్ కింద నా యొక్క పొత్తి కడుపులో తగిలినప్పుడు నా పేగుల్లో పోయినప్పుడు పేగులు లేకుండా ఆ పోపు గారు 2వ జన్మ 20 సంవత్సరాలు బతికారు. ఎన్ని సంవత్సరాలట? గట్టిగా చెప్పగలరా? పాపు గారు తన ఆత్మీయ పుస్తకంలో రాసుకున్నారు. మీ కాలంలో నెట్లో కూడా సెర్చ్ చేసుకోండి, ఆయన చెప్పే సాక్షి నెట్లో కూడా చూసుకోండి. నెట్లో ఇలాంటివి కూడా ఏ డ్రెస్ బాగుందా, ఎక్కడ చీపు, డీమార్ట్లో ఏమవుతుంది, డీమార్ట్లో ఏమవుతుంది, ఇవి చూసుకున్నాం. కానీ ఇలాంటివి కూడా చూడండి. సెల్ ఫోన్ ఉంది, నేను చెప్పిన అందరికీ ఉంది. దాంట్లో చాలా జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. మరి దాని భక్తి గురించి చూడండి. నేను ఎన్ని ఎక్కడ చూడలేదు, అక్కడ కూడా ఖాళీ ఉండి ఎన్ని చూసి ఖాళీ ఉందండి. మరి అలాగా పోపు గారి సాక్షి, మరి బెన్నదెత్త సాక్షి, ఇలాగా మరి దాని గురించి సాక్ష్యాలు చాలా. జబదన్న సాక్షి, దావీదు ఏం చేశాడంట? గొర్రెలు కాచుకునేటువంటి ఆ యొక్క దావీదు చిన్నవాడు, 9 అడుగుల ఆ గొలియాతును చంపాడు. ఎలా చంపాడు? ఒక సన్నని రాయి, 5 గుర్తులు, 5 సన్నని రాళ్ళు. ఇలాగ మన బలియ భక్తిలో 8వ తారీఖు పంట చేసుకుంటున్న గుర్తు పెట్టుకోండి. ఈరోజు ఎంతమంది ఉన్నారో 8వ తారీఖు సాయంత్రం ఇంతమంది వస్తామని మాత్రం చెప్పకూడదు. వస్తా ఉన్న వాళ్ళే మీ దగ్గర రావడానికి టైం ఉండదా? సాయంత్రం. అందుకనే మన మీటింగ్ పెట్టిన ఫాదర్ చెప్పారు, ఉదయం అయితే అందరూ కష్టం, సాయంత్రం పెట్టుకున్న పూజ వెళ్ళారు. కానీ మరిదలు చెప్పలేకున్నారు చేతులు మరిదలు సార్. నేను మరిదల్లి యొక్క సైనికురాలు, దళం అంటే ఏంటంటే మరి ఆ సైన్యంలో మీరందరూ ఉన్నారు. అందరూ ఆ రోజు ప్రత్యక్షం అవ్వాలి. మరియ తల్లి యొక్క దర్శనాన్ని పొందుకోవాలి. బెన్నదెత్తు ఏ విధంగా పొందుకుందో, మరణించిన తర్వాత కూడా శరీరము కుండిపోకుండా పరిశుద్ధురాలుగా జీవించింది. మనం కూడా మన కుటుంబంలో నాశనం అవ్వకుండా, మన కుటుంబంలో శాంతి సమాధానాలు ఉండాలి. మన కుటుంబంలో కట్టబడాలి. దేవుని కట్టబడాలి. నీ యొక్క గృహం చుట్టూ ఎలాంటి అంటు రోగం రాకుండా ఉండాలంటే కీర్తన చదవాలి. 92 కీర్తనాలు చదవాలి. 10వ వచనం చెప్తాడు. ఏం చెప్తాడు? నీ ఇంటి చుట్టూ ఈ యొక్క దూతల కాపుదల సంబంధించకుండా ఉండాలంటే నీ ఇంటి చెట్టు. ఇక్కడ ఒక ఆయన ఇంటి సరిహద్దు గొడవ, ఇద్దరికి ఏ గొడవ? సరిహద్దులు గొడవ అయితే పక్కింటి వాడు ఏం చేస్తున్నాడంటే, ఇద్దరు పడదు కదా, ఈయన నాశనం చేయాలని చేతబడి చెబుతున్నాడంట. ఏం చెబుతున్నాడంట? చేతబడి. ఎప్పుడు చెబుతారు తెలుసా? చేతబడి ఏ రోజు చేస్తారు తెలుసా? ఆదివారం రోజున, అమావాస్య రోజున. ఎప్పుడు రోజు చెప్తారంట? ఆదివారం అమావాస్య రోజు చేతబడి చేస్తుంటే
ఆయన మాంత్రుడు చేతబడిలో బాగా తిట్ట ఎంతోమంది చేతబడి చేశారు. ఈయన అక్కడ చేతబడి చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి సాతానుడు ఈ ఇంటి మీదకి వస్తూ ఉన్నాడు. ఈ ఇంటిలో జపం చెప్తున్నాడు. ఈయన జపం చెప్తుంటే గేటు దగ్గరికి వస్తున్నాడు. ఇంట్లోకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాడు, వెళ్ళలేకపోతున్నాడు. ఎందుకంటే దేవుని వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనం అనగానే అక్కడ టచ్ అవుతున్నాడు. టచ్ అవగానే ప్రియ సహోదరులారా, ఎన్ని మీకు కొన్ని కాయించుకొని చెప్పేది కాదు, అన్నీ యూట్యూబ్లో చూసుకోండి, దొరుకుతాయి సాక్ష్యాలు. మనం కూడా అలాంటి భక్తితో సాయంకాల సమయంలో ప్రతిరోజు మీరు 7 గంటలకి డాక్టర్ అమ్మ వంటలకు కాదు, మీరు ఈ కుటుంబ జపమాలు చెప్పినప్పుడు మీ ఇంటిని దేవుడు దీవిస్తాడు. నమ్మిన వారు పెట్టిన చెప్పబడ్డా 2017 సంవత్సరంలో నేను కేరళ చూడడానికి అక్కడ అల్ఫోన్స్ పునీతులు, ఆమె మామూలుగా స్త్రీ, ఆమె ఒక కన్యాస్త్రీ. పునీతురాలు ఏంటంటే ఆమె పరిగెత్తినప్పుడు భర్తగా నేను ఒక ప్లేస్కి వెళ్ళాను కేరళలో. అక్కడ రోజు సాయంకాల సమయం నేను ఒక 5 రోజులు అక్కడే ఉన్నాను. 5 రోజులు అక్కడే ఉన్నా, ఫోన్ తీసుకొని అన్ని కేరళ ప్రాంతాలను చూడడానికి అక్కడ. సాయంత్రం కేరళలో ఉన్నటువంటి ఆచారం ఏంటంటే 7:30 గంటలకి గుడి గంట కొడతారు. ఏ గంట కొడతారండి? గుడి గంట దేని కొడతారు? మాకు తెలుసు. బడి గంట దేని కొడతారు? దేని కొడతారు? బడి గంట గుడి గంట దేని కొడతారు? గుడి అక్కడే పప్పులో కాలేశారు. గుడి గంట గుడికి రమ్మని కాదు, దేవుడు నన్ను పిలుస్తున్నాడని అర్థం. ఎవరు పిలుస్తున్నారు? దేవుడు నన్ను పిలుస్తున్నాడని అర్థం. గుడి గంట ఏంటిది? గుడి గంట వినగానే మన పూర్వీకులు, మన తల్లిదండ్రులు గుడి గంట కొట్టగానే త్రికాల జపం అంటారు. ఏ కాల జపం? త్రికాల అంటే తెలుసా? మనకే తెలిసి మనం ఎప్పుడైనా చెప్పితే లేచిన వెంటనే చీపురు కొట్టుకునేవారు. సాయంత్రం కానీ మళ్ళీ చీపురు కొట్టుకుంటే కానీ ఇది త్రికాల. మధ్యాహ్నం నా పళ్ళ పట్టుకుంటూ తిన్నాను. ఈ మనకు అలవాటు. త్రికాల జపం అంటే ఉదయం 6 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి, సాయంత్రం 6 గంటలకి. పూర్వ సాంప్రదాయంలో త్రికాల గంట మోగగానే ఎక్కడ ఏ పనిలో ఉన్నా మన యొక్క పూర్వీకులైన విశ్వాసులు అక్కడే మోకరించి త్రికాల జపం చెప్పేవారంట. ఇప్పుడు ఎంత లేదు. కొంతమంది గుడి గంట పట్టడం అంటారు. గుడి గంట కొడతారు కానీ మనకు ఏమరాదు. ఇక్కడ ఊళ్ళో ఉండాలి మోకాసన, ఆ ఊళ్ళో నేను గుడి గంట వెళ్ళాను. ఫస్ట్ క్యాబిస్ట్ కట్టించాను. నాకు ఏమీ రాదు. అసలు బైబులే లేదు నా దగ్గర. 2005 సంవత్సరం నా చేతిలో బైబులే లేదు. బైబిల్ లేదు నా దగ్గర. పుట్టు క్రీస్తుని, నేను పుట్టు క్రీస్తుని. మా ఊళ్ళో గుడి కట్టి 150 సంవత్సరాలు అయింది గుడికి. అంత పూర్వీక సంప్రదాయం మా ఇంట్లోనే, మా ఊళ్ళో, మా ఇంట్లోనే 4 ఫాదర్లు, 4 సిస్టర్లు ఉన్నటువంటి మా కుటుంబంలో నా దగ్గర ఏం లేదు. 27 సంవత్సరాలు, దాదాపు 30 సంవత్సరాల వరకు చేతిలో బైబిల్ లేదు. ఇప్పుడు 50 సంవత్సరాలు, ఇప్పుడు 56 సంవత్సరాలు లేదన్నా. బైబిల్ అంతా ఎక్కడ ఏముందంటే ఈ ఎలా వస్తుందో చూడకుండా చెప్తున్నామంటే అది మన యొక్క విశ్వాసం. మరి అలాంటి న్యాయం ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు నా వాక్యం కట్ట కొడితే పదామ ఇంటి పక్కన నుండి ఆమె కూడా టక్క 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 పడుతుంది. ఏం పడుతుందని ఒక రోజు కిటికీలు తెలిసి ఏం పడుతుందంటే ఏమవుతుంది తెలుసా? ఏమవుతుంది? గుడికి టైం అయింది. నేను ఫస్ట్ గంట కొట్టాను, 2వ గంట కట్టాను, 3వ గంట. నేను మొదటి గంట కొట్టాను, ఏమి 2వ గంట కొట్టాక ఆమె టక టక పడుతుంది. ఏం పడుతుంది తెలుసా? కుంకుడు గారి కొట్టి. ఏం కొట్టిందండి? కుంకుడు గారి కొట్టి తలంటుకొని గుడికి వచ్చేపాటికి నా ప్రార్థన అయిపోతుంది. బ్రదర్ గారండి, మాస్టర్ గారండి, అప్పుడు ప్రార్థన అయిపోయింది అన్నాడు. వచ్చి అప్పుడే ప్రార్థన అయిపోయింది. ఎందుకు మన విశ్వాసం ఎలా ఉంది? గుడి గంట కొడితే దేవుడు నన్ను, చెప్పండి, దేవుడు నన్ను పిలుస్తున్నాడంట. గుడి గంట కొడితే కుమ్ముడుగా కొట్టడం కాదు. ఇక్కడ 7:30 పూజ అంటే
ఎవరు పూజ చేయడానికి కుర్చీలో కూడా ఖాళీ ఉండదు. కుర్చీ కూడా ఏముండదండి. మరి గుడికి ముందు గంట కొట్టినప్పుడు గుడి అంతా ఖాళీనే. మరి దేవుడు నన్ను పిలుస్తున్నాడనే విశ్వాసం మీలో ఉన్నప్పుడు మనము ఆ ప్రభుని చూడడానికి వచ్చేటప్పుడు ఎలా రావాలి అన్ని ప్రకటన పెట్టి మీ అబ్బాయికి బడిగంట కొడుతున్నారంటే ఏ విధంగా బడికి టయాన్ని పంపిస్తున్నారు. లేట్గా పంపిస్తే ఏమవుతుంది? మీ పిల్లవాడికి ఎక్కడ ఏమవుతారంట? పనిష్మెంట్ లేకపోతే ఫైన్. దేవుడు పైన కదా నీ జీవితంలో నీ తీర్పు దినమున నీ కూడా పైన వెళ్తారు. ప్రైజ్లా ప్రైజ్లా హల్లెలూయా 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 హల్లెలూయా. అన్ని విన్నట్టు గుర్తుపెట్టుకో. అసలు నాకు అరగంటే ఇంకో గంట చెప్పారు కానీ ఎలా అయిపోయిందో మనకే తెలియదు. ఎంత అయిపోయాము గంట అయిపోయి గంట నరాలు మరి ఇలాగ వాక్యం చెబుతుంటే అనుభూతి రావాలి, ప్రార్థన రావాలి. మరి తల్లి ఎలా చెప్పించిందంట? దేవుడు పాపంలో ఉన్న మనిషిని రక్షించడానికి పాపం లేనటువంటి వ్యక్తి కావాలి. మరి తల్లి పాపం లేకుండా ఏవమ్మ సంతతిలో పుట్టినప్పటికీ కూడా ఏవమ్మ ముళ్ళు లాంటి గులాబీ మొక్క అయితే పువ్వు. ఇంకొక ఉదాహరణ చెప్పినప్పటి వింటారా? చెరువులో ఏముంటాయి? చెరువులో ఏ పువ్వులు పూస్తాయి? తామర పువ్వు. చూడండి, చెరువులో మనకి దిగితే కాలకంతా బురద అవుతుంది. కానీ తామర పువ్వు ఆ బురద గుంటలో పూసినప్పటికీ వికసించినప్పటికీ ఆ పువ్వు ఎక్కడే కూడా బురద మరక. మనం కూడా ఈ లోకం అనే చెరువులు, పాపం అనే చెరువులు జీవిస్తున్నాం కనుక పాప మరక లేకుండా మరి తెల్లాగా తామర పువ్వులాగా గులాబీ పువ్వులాగా వీళ్ళు కూడా జీవించడానికి ఆ తల్లిని మనం అందరం అడుగుదాం. ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన, తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన. ఫాదర్ గారి దగ్గరికి వెళ్తాం, ఫాదర్ దగ్గర ప్రార్థన చేసుకుందాం. ఒకసారి మాస్టర్ గారు గురించి చెప్పి కదా, మాస్టర్ గారు ప్రార్థన చేశారు. మాస్టర్ కాబట్టి ఎవరు వెళ్తారండి? మాస్టర్ పక్కనే ఉంటారండి. ఎవరు చెప్తారు? మాస్టర్ పక్కనే ఉంటారు. కొన్ని సంఘాలు వెళ్తారు, మనలో ఉన్నారు చాలా మంది. మాస్టర్ పక్కనే ఉంటారు. మాస్టర్ ఎవరుంటారంట? మాస్టర్. సరే, ఈ మాస్టర్ గారు అందరూ ప్రార్థన చేసుకోవడం వెళ్ళారు. అందరూ ప్రార్థన చేసుకుని మాస్టర్ గారికి ఎక్కువ బయటకి ఉన్నారంట. ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఎవరి దగ్గరికి వెళ్ళారు? అమ్మగారు కాదు, మాస్టర్ గారు. ఎవరి దగ్గరికి? సరే, అమ్మగారి దగ్గరికి వెళ్ళారు. మరి మనం కూడా దేవాలయానికి వచ్చినప్పుడు యేసు ప్రభుతో పాటు యేసు తల్లి మరియ తల్లి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఆయనకే నొప్పి, నీకేంటి నొప్పి? ఎవరికి నొప్పి? మరియ తల్లి ప్రార్థన చేస్తే ఎవరికి నొప్పి? పాస్టర్ నొప్పి, నీకు నొప్పి? చెప్పండి. మనం కూడా అందుకనే మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన. ఆ తల్లిని అడిగితే ఆ తల్లి కుమారుడు చెప్పి మనం కావాల్సినటువంటి ఉదాహరణ మీరు ఎలా ఉందని ఇక్కడ మనకు అన్ని తెలిసి మర్చిపోతాం. కానాపల్లిలో ఆ తల్లి చెప్పగానే యేసు ప్రభు ఏం చేశాడు? ఈరోజు అదే అద్భుతం. నీ ఇల్లే ఒక కానాపల్లి, నీ గృహమే ఒక కానాపల్లి, మన ఊరే మన విచారణే కానాపల్లి. ఈరోజు ఆ తల్లి చెప్తే మీ ఇంట్లో అద్భుతం కదా జరుగుతుందన్న వారు గట్టిగా చెప్పబడ్డాం. ఇన్ని విషయాలు ఉన్నారు కదా, మరి అన్నింటిలో రెండో గుర్తు పెట్టుకోండి. ప్రతిరోజు ఏం చేయాలి? మరి ఇంట్లో ఎన్ని గంటలకు చెప్పాలి? లేకపోతే సాయంత్రం ఇక్కడ 6 గంటలకి కావచ్చు. 5 గుర్తులు చెప్తే మీ ఇంటిని దేవుడు ఇస్తాడు. మీ ఇంటి చుట్టూ ఇలాంటి ఆపదలు, గొల్లియాలు లాంటి సాధారణలు జయించే ఆయుధం ఏంటిది? ఏంటిది? ఈ జపమాల ఆయుధం. విమానం గంటలు చూడండి. విమానం పైకెళ్ళాలంటే కింద భూమి నుండి పైకెళ్ళాలంటే భూమి మీద పరుగులు తీయాలి. నీవు కూడా పైకి అంటే పరలోకానికి వెళ్ళాలంటే ఈ జపమాల పట్టుకున్న వాళ్ళు మాత్రమే పరలోకానికి వెళ్తారు. నమ్మిన వారందరూ లేచి నిలబడారు. ఎందుకంటే ఇంతసేపు ఆ మరింత గురించి విన్నాం. అన్ని కూడా మనలో భద్రపరుచుకొని ఆ మరింత యొక్క సహాయం కోరుకుంటూ మన మరింతని అందరూ వచ్చిన పాట పాడుకున్నాం.
పలుకు. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పటి వరకు మనందరం కూడా ఎంతో చక్కని వాక్యాన్ని ఆలకించాం. జపమాల ప్రార్థన, మరి తల్లికి వచ్చినటువంటి ప్రార్థన, మరి తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని మనందరం కూడా కోరుకోవాలని మనందరం కూడా వాక్యం ద్వారా విన్నాం. మాస్టర్ మనందరికీ చక్కని వాక్యం బోధించారు. మరి ఎక్కువ సమయం లేదు, చిన్న వాక్యాన్ని చదివి 2 మాటలు చెప్తాను. ఆ తర్వాత దివ్య ప్రసాద ఆరాధన మనందరం కూడా చెప్తుందాం. ఆరాధన అయిన తర్వాత